కొత్తగా డిఎస్సీ చేసుకోలేవా? ఇన్‌ఫ్లుయెన్సర్స్ బాగా సంపాదించుకొని. అంత స్కిల్స్ అనేవి ఉండవు. జాబ్ వస్తే రాదా? ఇక్కడ చేయలేనిదేంటి? జీపీటీ చేయలేనిదేంటి? కాలేజీలో టైమింగ్స్ ఎలా మేనేజ్ చేయాలి? నా కాలేజ్‌లో నేను డిఎస్సీ ఎలా మేనేజ్ చేసేవాడినంటే, ఇంటర్వ్యూస్ వాళ్ళు ఏం చూస్తారంటే, ఏదైనా ఒక పని నువ్వు సొంతగా ఒక్కడే చేసావనుకో, ఇది అవ్వదు. మొత్తం అంతా కలిపి నా దగ్గర 1,00,000 వరకు వచ్చాయన్నమాట. కోడింగ్ రౌండ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? ఇంటర్న్‌షిప్ ఎలా తెచ్చుకోవాలి? హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఏంటి? వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవడానికి ఎన్ని డేస్ పడుతుంది? గైస్, టు బి హానెస్ట్ చెప్తున్నా, ఈ వీడియో రికార్డ్ చేసింది స్వరూప్ అనేది కూడా తెలియదు. ఇలా రికార్డ్ ఎందుకు చేయడం జరిగింది అని అంటే, అసలు రియాలిటీ ఏంటి అనేది తెలియాలి కాబట్టి ఇలా చేయడం జరిగింది. సో వీడియో అయితే చాలా బాగా వచ్చింది. చాలా క్వశ్చన్స్ అయితే నేనైతే డిస్కస్ చేసిన. ఈ స్వరూప్ అన్న కోర్స్ ఎలా ఉంటుంది అంటే, ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాలా. ఇక నేను లీడ్ కోడ్ క్వశ్చన్స్ ఈజీ మీడియం సాల్వ్ చేయగలుగుతున్నానంటే, ఫస్ట్ ఎలా ఉండేది అని అంటే, ప్రింట్ హలో వరల్డ్, యాడ్ టు నెంబర్స్ అలాంటి రొట్టె క్వశ్చన్స్ చేసేది. బట్ స్వరూప్ అన్న కోర్స్ తీసుకున్నాక మాత్రం నా వే ఆఫ్ థింకింగ్ అయితే మొత్తం చేంజ్ అయింది. ఇదేం ప్రమోషన్ కాదు. స్వరూప్ అన్న మీకు తెలియకుండా వీడియో తీసిన, సారీ. ఒక బిగినర్కి కావాల్సిన బేసిక్ డీటెయిల్స్, బేసిక్ క్వశ్చన్స్ అన్నీ డిస్కస్ చేసిన. టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుంది? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. స్టూడెంట్కి ఉన్న బిగ్గెస్ట్ డౌట్ ఏంటి అంటే, అసలు జాబ్ వస్తుందా రాదా? కొంచెం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయండి. నీకు ఏదైనా ప్రాజెక్ట్ అసైన్ చేయడం చాలా రేర్. ఎందుకంటే మనకి అంత స్కిల్స్ అనేవి ఉండవు. మన హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి లేదు. రైట్ ఆర్ నో? ఆ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? నువ్వు ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి. ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయాలి. కాలేజీలో టైమింగ్స్ ఎలా మేనేజ్ చేయాలి? కాలేజీలో టైమింగ్స్ని మేనేజ్ చేయొచ్చు. నువ్వు ఒకవేళ ఇంటర్న్షిప్ తెచ్చుకుంటే కాలేజ్ నేను ఏమందు. అయినా స్కిల్స్ నేర్చుకుంటా అంటే కాలేజ్ ఎందుకు ఆపుతుందిరా? ఇంటర్న్షిప్ తెచ్చుకోవాలి. నువ్వు ఇంటర్న్షిప్ తెచ్చుకుంటే కాలేజ్ నీకు పర్మిషన్ ఇచ్చేస్తుంది. వెబ్ డెవలప్మెంట్, డిఎస్ఏ రెండింటిని ఎలా మేనేజ్ చేయాలి? ఈ C++, జావా, పైథాన్ ఇవి ఎక్కడ యూజ్ చేస్తాం? ఇప్పుడు ఈ సి పైథాన్ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, జావా కూడా బ్యాక్ ఎండ్ కోడ్ రాయడంలోనే ఉపయోగపడుతుంది. అంతే. నువ్వు సి నేర్చుకున్నా, జావా నేర్చుకున్నా, సి బేసిక్ గా నీకు సి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అనమాట. కానీ చెప్పాలంటే నీకు ఈ జావా, పైథాన్ అంటే నీకు మషిన్ లెర్నింగ్ లో ఉపయోగపడుతుంది. జావా, పైథాన్ బేసిక్ గా నీకు బ్యాక్ ఎండ్ కోడ్ రాయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇందాక క్వశ్చన్కి వస్తాను ఏంటంటే, డిఎస్ఏని ఎలా మేనేజ్ చేయాలి? నా కాలేజ్లో నేను డిఎస్ఏ ఎలా మేనేజ్ చేసేవాడిని అంటే, నాకంటూ ఒక ఫ్రెండ్ని పట్టుకున్నాను. ఓకే, కలిసి చేద్దాంరా అని చెప్పేసి వాడికి చెప్పేవాడిని. వాడే నాకు మోటివేషన్ చేసి, నేను యూట్యూబ్ అవి చేసుకునేవాడిని కాబట్టి వాడే నాకు మోటివేషన్ చేసి, అరే డిఎస్ఏ చేద్దాం రారా అని చెప్పేసి అలా చేయడం, లేదా వాడు చేయలేనప్పుడు నేను చేయడం, వాడు నేను కలిసి అదే టార్గెట్లు పెట్టుకోవడం, వాడు ఎక్కువ చేస్తే నేను కూడా కొంచెం ఎక్కువ చేయాలని చెప్పేసి. డెవలప్మెంట్ మీకు ఎన్ని డేస్ పట్టిందండి నేర్చుకోనికి? డెవలప్మెంట్ అంటప్పటికి ఇక్కడ మీరు ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తారు. సో ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి నీకు మోటివేషన్ అవసరం లేదు. ప్రాజెక్ట్ అది కంప్లీట్ అవ్వాలి, అదే డిఫరెంట్ మోటివేషన్. కాకపోతే నాకు అది అర్థం అవడానికి 2 years పట్టింది నాకు. సో ఇట్ టేక్స్ టైం. నేను వెబ్ డెవలప్మెంట్ ఇవన్నీ థర్డ్ ఇయర్ నేర్చుకున్నాను. అంటే థర్డ్ ఇయర్ కంటే యాక్చువల్గా చూసుకోవాలంటే 2 years పట్టింది అనుకోవచ్చు. ఎందుకంటే నాకు కోవిడ్ వల్ల 8 months ఆన్లైన్ అయిపోవడం, సో ఫాస్ట్ గా జరిగింది. సో 2 years. యాజ్ ఏ ఫ్రెషర్గా నేర్చుకోవాలంటే ఎన్ని డేస్, వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవడానికి ఎన్ని డేస్ పడుతుంది? వెబ్ డెవ్ చెప్తున్నా కదా, ఇది నీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కాకపోతే రఫ్ ఎస్టిమేట్ నేను అనుకుంటున్నా, HTML, CSS బేసిక్ చేయడానికి 2 months ఎనఫ్. ఫ్రంట్ ఎండ్ అలాగే నువ్వు పైథాన్ అవి చేస్తున్నావు కాబట్టి అప్పుడు నువ్వు బ్యాక్ ఎండ్ వైపు ఏదైనా ప్రాజెక్ట్ బిల్డ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వైపే మేము ఇప్పుడు చేస్తున్నాం అనమాట. బ్యాక్ ఎండ్ అనేది నువ్వు ఏదో కోర్సులో నుంచి నేర్చుకుంటే రాదు. బ్యాక్ ఎండ్ అనేది నువ్వు ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తే వస్తుంది. సో దానికి నువ్వు పైథాన్ అయితే పైథాన్ నేర్చుకున్నావు, జావా నేర్చుకున్నావు, లేదా సి అయితే సి నేర్చుకున్నావు. సితో బ్యాక్ ఎండ్ అవ్వదులే. అంటే బేసిక్ డేటా సైన్స్ రెండింటిలో మీరు ఏం ప్రిఫర్ చేశారు? సింపుల్ గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ది ఒక షాప్ ఉంది, ఒక బిజినెస్. ఇప్పుడు ఆ బిజినెస్ కి రోజు 10 customers వస్తారు. ఇప్పుడు 10 customers కాదు, నేను ఇంకా బిజినెస్ పెంచాలి అనుకో, నేను ఒక వెబ్సైట్ తయారు చేయొచ్చు. ఆన్లైన్ లోకి వెళ్ళాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటి? వెబ్సైట్. సో వెబ్సైట్ ఇప్పుడు బిల్డ్ చేయాలంటే నాకు వెబ్ డెవలపర్ అవసరమా, డేటా సైంటిస్ట్ అవసరమా? వెబ్ డెవలపర్ అవసరం. సో ఇప్పుడు మా ఫాదర్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెబ్ డెవలపర్స్ అనే వాళ్ళు అవసరం ఫస్ట్ వెబ్సైట్ బిల్డ్ చేయడానికి. వెబ్ డెవలపర్స్ లో ఏంటి? ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ పేజ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్. సో ఇవి నేర్చుకోవాలి. సో ఇప్పుడు మా ఫాదర్ వెబ్సైట్ కోసం నేను ఏం చేశానంటే, ఫ్రంట్ ఎండ్ వెబ్సైట్ క్రియేట్ చేసా, బ్యాక్ ఎండ్ పైథాన్ లో సంథింగ్ రాసా, డేటాబేస్ లో నేను ఐటమ్స్ అన్ని స్టోర్ చేశాను. సో ఇప్పుడు చేసిన తర్వాత ఇప్పుడు సేమ్ ఇలాగే నాకు ఇంకో 10 shops అనేవి వచ్చేసాయి. 10 shops. సో ఇప్పుడు 10 shops వచ్చినప్పుడు నా వెబ్సైట్కే 10 websites వచ్చేసాయి. సో 10 websites వచ్చేసినప్పుడు నా వెబ్సైట్కి ఎక్కువ మంది రావాలి అని చెప్పేసి చేయాలంటే నేనేం చేస్తా? ఏమైనా స్పెషల్ ఆఫర్స్, లేదా డిస్కౌంట్స్, లేదా జనాలు ఏదైనా కొంటున్నారు అనుకో, ఏమి ఎక్కువ కొంటున్నారు దాని మీద ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వడం, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డేటా అనాలిసిస్ పెట్టడం. డేటా అనాలిసిస్ అంటే, నేను ఒకరు మిల్క్ ప్యాకెట్ కొన్నారు అనుకో, దాంతో పాటు బ్రెడ్ కొన్నారు. ఈ రోజు ఒకటి మిల్క్ ప్యాకెట్ యాడ్ చేశాడు కార్ట్ లోకి, దానిలో నేను ఏం చేయొచ్చు? బ్రెడ్ అనేది సజెషన్ ఇవ్వచ్చు. అంతే కదా. ఇప్పుడు నువ్వు బిర్యానీ ఆర్డర్ పెడతావు అనుకో, కింద కూల్ డ్రింక్ సజెషన్ వస్తుంది. కొడతావా లేదా? ఎవడో ఒకటి కొడతాడు కదా. సో స్విగ్గీకి బిజినెస్ పెరిగింది, స్విగ్గీకి అల్టిమేట్లీ అక్కడ కస్టమర్ కూడా పెరిగింది, బిజినెస్ వాడు కూడా పెరిగింది. సో
ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ డేటా అనాలిసిస్ వాళ్ళు వస్తారు. సో ఫస్ట్ డెవలపర్స్ అవసరం, ఫస్ట్ వెబ్ డెవలపర్స్ అవసరం, డేటా సైంటిస్ట్ తర్వాత అవసరం. ఏదో ఎంతో పెద్ద కంపెనీ కాకపోతే ఇప్పుడు సింపుల్, మీ దగ్గర 100 ఎంప్లాయీస్ ఉన్నా కూడా ఆ కంపెనీలో మోస్ట్లీ వెబ్ డెవలపర్స్ తోనే మేనేజ్ అయిపోతుంది. మిగిలిన వాళ్ళందరూ సేల్స్ టీమ్ వాళ్ళందరూ మార్కెటింగ్ టీమ్ వాళ్ళందరూ ఉంటారు, రైట్? సో ఒక ప్రొడక్ట్ డెవలప్ చేయాలంటే కావాల్సింది వెబ్ డెవలపర్స్, ఫుల్ స్టాక్ డెవలపర్స్. ఫుల్ స్టాక్ అంటే నీకు కొంచెం డేటా సైన్స్, డేటాబేస్ ఇవన్నీ కూడా అర్థం అవ్వాలి. సో నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఏంటి? వెబ్ డెవలప్మెంట్. నువ్వు ఇంటర్న్షిప్ ఎలా తెచ్చుకోవాలి? వెబ్ డెవలప్మెంట్ చేసి వెబ్ డెవలప్మెంట్ ఏం చేయాలి? ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయాలి. కోడింగ్ రౌండ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? పాస్ కావాలి. ఎలా అడుగుతారంటే మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ బ్రెయిన్ లో ఆడాల్సింది స్టాక్స్ అంటే ఏంటి? స్టాక్స్ అంటే బేసిక్ గా నువ్వు నీకు ఏం ఎగ్జాంపుల్ రావాలంటే ఒక బకెట్ లేదా ఏదో తీసుకొని దాని లోపల నువ్వు ఐటమ్స్ ఇన్సర్ట్ చేస్తున్నావు, దాన్ని ఎలా తెస్తావు అనేది నీ బ్రెయిన్ లోకి రావాలి. సో ఏదన్నా కూడా ఇప్పుడు ఏ కాన్సెప్ట్ అయినా కూడా నీకు ఆ బ్రెయిన్ లో ఉండిపోవాలన్నమాట. అర్థం, నీకు ఆ బ్రెయిన్ లో ఎలా ఉండిపోవాలంటే ఇంకా ఓకే, స్టాక్స్ కాన్సెప్ట్, లింక్ లిస్ట్ కాన్సెప్ట్, ట్రీస్ కాన్సెప్ట్, గ్రాఫ్స్ కాన్సెప్ట్, అలాగే ఇవన్నీ బ్రెయిన్ లో ఉన్నాయి అనుకో. ఇప్పుడు స్టాక్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి? స్టాక్స్ ఇంప్లిమెంటింగ్ క్యూస్ ఇంప్లిమెంటింగ్ స్టాక్స్. ఇలాంటి క్వశ్చన్స్ మిమ్మల్ని కోడ్ చేయమని అడుగుతారు. కోడ్ చేయమంటారు, స్క్రీన్ షేర్ చేసి కోడ్ రాయమంటారు. అది కూడా ఏదైనా స్టాక్ చేసాను అనుకో, ఫ్రమ్ స్క్రాచ్ ఇంప్లిమెంట్ చేస్తాను అనమాట. స్టాక్ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్నాను, ఇంప్లిమెంట్ చేస్తాను అంటే స్టాక్ని క్రియేట్ చేస్తాను, లేదా లింక్ లిస్ట్ని క్రియేట్ చేస్తాను. అది ఎలా క్రియేట్ చేస్తాము అనేవి కూడా అడుగుతారు. సో అవన్నీ స్క్రీన్ షేర్ చేసి రాయమంటారు. సో దీస్ ఆర్ టైప్ ఆఫ్ ఇలానే అడుగుతారు క్వశ్చన్స్, అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. లీడ్ కోడ్లో ఈజీ అండ్ మీడియం ప్రాబ్లమ్స్ అయితే చేయగలుగుతున్నా, కానీ అన్ని టెస్ట్ కేసెస్ ఒక్కొక్కసారి పాస్ అవ్వాలి. ఎన్ని ఎక్కువ అయితే అంత ఎక్కువ నీకు ఛాన్సెస్ ఉంటాయి అనమాట. 1-2 అయితే కష్టం, కానీ నీకు మ్యాక్సిమం టెస్ట్ కేసెస్ అనేవి సాల్వ్ అవ్వాలి. ఒకవేళ తక్కువ అయ్యాయి అనుకో కోడింగ్ రౌండ్ లో పార్షియల్ మార్క్స్ ఉంటాయి, కాకపోతే ఎక్కువ అయితే బెటర్ అనమాట. ఎంత ఎక్కువ అయితే అంత బెటర్. కాకపోతే తక్కువ చేసినా కూడా నీకు ఛాన్సెస్ ఉంటాయి జాబ్ రావడానికి, కాకపోతే తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్న. ఇవన్నీ ఓకే అన్న, ఫైన్. బట్ నా పర్సనల్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇప్పుడు మీ కోర్స్ చూస్తేనేమో వీడియో చూస్తే అరే ఎంతసేపు వీడియోస్ అయిపోతాయేమో అని అనిపిస్తుంది. అదే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే 1 hour 2 minutes లా గడిచిపోతుంది. అసలు నాకు అర్థం కావట్లా. దీనికి ఏమైనా టిప్స్ ఉన్నాయి? ఎక్కువ బిజినెస్ అంతా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లోనే ఇన్ఫ్లుయెన్సర్స్ బాగా సంపాదించుకుంటున్నారు ఇప్పుడు ప్రెసెంట్. సో అడిక్షన్ అంటే అంతే, మరి ఏం చేస్తాం? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తేనే అదో ఇది, దాన్ని మనం ఏం చేయలేం. కాకపోతే ఇప్పుడు నేనేం చేస్తాను కదా, ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథంని మనం ఏమైనా బ్రేక్ చేయగలుగుతామా? ఆల్గరిథం బ్రేక్ ఏమి ఉండదు, కానీ మామూలుగా ల్యాప్టాప్లో అనుకో కొన్ని ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఆ ఎక్స్టెన్షన్స్ పెడితే యూట్యూబ్ రికమెండేషన్స్ వీడియోస్ అవి ఏమి రావు, హైడ్ అయిపోతాయి. ఇవి మామూలుగా. కాకపోతే నేను సొంత చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ రావడానికి నేనేం చేస్తాను అంటే, ఇగో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీట్ పెట్టడం. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, సో ఇప్పుడు మీకు మీటింగ్ పెట్టాలన్నా కూడా నాకు బద్ధకం వస్తుంది. ఎలాగో కోర్స్ చేస్తున్నారు కదా, ఏంటుంది కొత్తగా డిస్కస్ చేయడానికి అని. కాకపోతే మీకు మీటింగ్ పెట్టడానికి నేనేం చేశాను అంటే, కొంతమంది ఎవరైతే లైవ్ ప్రాజెక్ట్ అప్ చేశారో కొంతమందిని ఒక గ్రూప్ నుంచి, అంటే ఫస్ట్ ఇయర్ మన లాస్ట్ కోర్స్ ఫస్ట్ నుంచి మనతో పాటు ఉన్నారన్నమాట. సో వాళ్ళతో గ్రూప్ చేసి 6 members, సరే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, ఎలాగైనా లైవ్ అవ్వాలి. సో వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు, నన్ను అడుగుతారు అనమాట. సో అన్నీ వస్తావా అని. ఇంకా ఏంటి, ఇప్పుడు నేను ఒకటే అనుకో చేయడం కష్టం, కాకపోతే ఇంకొకటి కూడా అడుగుతున్నాడు కదా, సేమ్ థింగ్. నేనైతే డిఎస్ఏలో చెప్పాను, ఒకటి చేసావు అనుకో చేయలేవు, ఫోన్ ఎడిక్షన్ వెళ్ళిపో. నువ్వు ఒకటే ప్రాజెక్ట్ చేసావు అనుకో చేయలేవు. టీం ఉందనుకో నీకంటూ, లేదా ఎవడైనా చేయకపోతే అడిగేవాడు ఉన్నాడు అనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్నాను, ఇప్పుడు నేను ఒకటే చేయాలనుకో, ఎడిటింగ్ ఇవన్నీ చేయాలి అని చెప్పేసి అనుకుంటా. అదే ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియో ఎడిటర్ ఉన్నాడు, ఆ వీడియో ఎడిటర్ కి మరి వర్క్ వెళ్ళాలి. ఇప్పుడు నేను వీడియో చేయలేదనుకో, వాడికి వర్క్ వెళ్ళదు, వాడికి డబ్బులు వెళ్ళవు. సో వాడు అడుగుతాడు, నేను వీడియోలు ఏం చేయట్లేదా, వీడియోలు వర్క్ రావట్లేదు అని చెప్పి. ఇన్స్టాగ్రామ్ కూడా అంతే, ఇన్స్టాగ్రామ్కి ఏదైతే ఎడిటర్ ఉంటాడో, ఇప్పుడు ఏదైనా ఒక పని నువ్వు సొంతగా ఒకటే చేసావు అనుకో, అది అవ్వదు, ఇంకొకటి పెట్టుకున్నావు అనుకో నీతో పాటు. అందుకే నేను ఏమనుకుంటా అంటే, సేమ్ థింగ్ నిన్న అంటుండేవాడిని, ఏదైనా ఒక కోర్స్ ఎందుకు మనం పర్చేస్ చేస్తాము? నువ్వు సొంతగా డిఎస్సీ చేసుకోలేవా? ఇప్పుడు ఎందుకు 1000 రూపాయలు పెట్టి ఇక్కడ కొన్నావు? ఎందుకంటే ఓకే, నీకంటూ ఎంతో కొంత మోటివేషన్ అనేది మన సైడ్ నుంచి వస్తుంది, ఎంతో కొంత అడ్వైస్ అనేది వస్తుంది, అనేది నీకంటూ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. సరే 1000 రూపాయలు పెట్టాము చేయాలి అని చెప్పి. నేనంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐప్యాడ్ ఉంది, ఇప్పుడు నా దగ్గర లాస్ట్ ఇయర్ ఎంసెట్ టైంలో మొత్తం అంతా కలిపి నా దగ్గర 1 lakh వరకు వచ్చాయి అనమాట డబ్బులు. లాస్ట్ ఇయర్ జూలైలో ఉన్నాయి. సో అప్పుడు నేను ఏమనుకున్నాను, ఇంకా నాకు వీడియోలు చేసే మోటివేషన్ పోయింది, ఇంకేం చేద్దామని చెప్పి ఐప్యాడ్ కొనేసాను. యాపిల్ ఐప్యాడ్ లక్ష పెట్టే కొనేసాను. అప్పుడు నాకు లక్ష పెట్టిన దానికి దీనికి సాటిస్ఫాక్షన్ చేయాలని చెప్పి మనం కోడ్ విస్ వరకు పైథాన్ కోర్స్ స్టార్ట్ చేశాం. దీనిలోనే చెప్పాం మొత్తం కోర్స్. సిమిలర్ గా స్కేలర్ జాబ్ వచ్చాక చెప్పా కదా, ఎడిటర్ ఓకే, ఎడిటర్కి ఎంతో కొంత వర్క్ ఇస్తుంది, కాకపోతే అయినా కూడా నా మోటివేషన్ తగ్గిపోయింది. అప్పుడు నేను ఇంకా కెమెరా కొనేసాను 60,000 పెట్టి. సో ఇప్పుడు మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి, దాన్ని మనం కోర్స్ ఏంటి అది అనుకోకుండా ఒక్కొక్కటి ఉంటుంది అనమాట.
నువ్వు నీ గ్రోత్ కోసం ఏం ఇన్వెస్ట్ చేస్తున్నావు? సరే కెమెరా నాకు కనపడుతుంది. 60,000 పెట్టా. సో ఏదో ఒకటి చేయాలి. వీడియోలు చేయాలి. చేస్తాను. సో మీకు కోర్స్ స్టార్ట్ చేశా. మీ కోర్స్ ఫినిష్ చేయాలి. చేస్తాను. సో ఇంకేదైనా కొత్తగా చేయాలి. ఇక్కడ ఆపేస్తే సరిపోదు. ఇంకా ట్రై చేస్తాను. మీరు అడుగుతారు. మీరు అడుగుతున్న బట్టి మీరు అడిగిందని చేస్తాను. సో సేమ్ థింగ్ మీరు కూడా మీ డే టు డే లైఫ్‌లో అప్లై చేశారనుకో. ఇప్పుడు కావాలంటే నా పక్కన కూర్చొని ఫోన్ స్క్రోల్ చేసుకోవచ్చు. మూవీలు చూసుకోవచ్చు. ఏదో బిర్యానీ పెట్టుకొని ఆర్డర్ చేసుకొని తినొచ్చు. కాకపోతే ఎందుకు చేస్తున్నా అంటే టీమ్. ఆ టీమ్, కమ్యూనిటీ అవన్నీ చేయడం ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే వాట్ స్ట్రాటజీస్ టు యూస్ ప్రిపేర్ ఇంటర్న్షిప్ అండ్ కోడింగ్ ఇంటర్వ్యూస్ అండ్ వాట్ కామన్ మిస్టేక్స్ షుడ్ అవాయిడ్ స్టూడెంట్. ఇంటర్వ్యూస్ వాళ్ళు ఏం చూస్తారంటే డేటాబేసే అడుగుతారు. డేటాబేస్ మనందరం ఇగ్నోర్ చేస్తాం. కాకపోతే వాళ్ళందరూ కూడా డేటాబేస్ మీద పట్టుకుంటారు. డేటాబేస్‌కి ఎలా కనెక్ట్ చేస్తారు? డేటాబేస్ రిలేటెడ్ డీబీఎంఎస్ ఎక్కువ అడుగుతారు. చాలా ఇంపార్టెంట్ డేటాబేస్. నువ్వు చేస్తున్న పైథాన్ ఫ్రంట్ ఎండ్ కంటే బ్యాక్ ఎండ్ కంటే చాలా ఎక్కువ ఇంపార్టెంట్ డేటాబేస్. ఫస్ట్ ప్రయారిటీ అది. డేటాబేస్ రిలేటెడ్ అప్పుడు నువ్వు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ ఎలా కనెక్ట్ చేస్తావు? బ్యాక్ ఎండ్‌లో ఏపీఐస్ అంటే ఏంటి? లాజిక్ ఎలా రాస్తావు? అవన్నీ అడుగుతారు. కాకపోతే డేటాబేస్ ఎక్కువ అడుగుతారు. ఇప్పుడు బ్యాక్ ఎండ్‌లో ఏమని అడిగేస్తారు? బ్యాక్ ఎండ్ అంటే నువ్వు డీఎస్సీ చేయగలిగావు అంటే బ్యాక్ ఎండ్ చేసేయగలవు. అది నో ప్రాబ్లమ్. సో ఫ్రంట్ ఎండ్ అంటే ఫ్రంట్ ఎండ్ ఎవడైనా చేసేస్తాడు. జీపీటీయే చేసేస్తుంది. సో ఇక్కడ చేయలేనిదేంటి? జీపీటీ చేయలేనిదేంటి? డేటాబేస్. అది కూడా కొంచెం క్వెరీస్ రాయగలదు. కానీ డేటాబేస్‌ని హ్యాండిల్ చేయడం, డేటా ఎలా క్రియేట్ చేయాలి? ఎలా డేటాని స్ప్రెడ్ చేయాలి? అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. డేటాబేస్ నేర్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. సరే. బాయ్.